హడావిడిగా ఎక్కడికి పరిగెత్తుందనుకుంటున్నారా? నేనైతే 'ద ఎపిక్ బాహుబలి' రిలీజ్‌కొచ్చేసాను. 3 అవర్స్ 45 మినిట్స్ మూవీని నేనొక 3 మినిట్స్ ఎడిట్ చేసినప్పుడు నాకర్థమైందండి రాజమౌళి గారు ఎంత కష్టపడ్డారో ఈ మూవీని ఎడిట్ చేసి మనకి స్క్రీన్ మీద తేవడానికి. యాక్చువల్లీ నాకు నచ్చిన సీన్స్ ఒక్కటే నేను పెట్టానండి. 10 ఇయర్స్ రిలీజ్ తర్వాత కూడా ఈ మూవీని స్క్రీన్ పైన చూస్తూ ఉంటే ఒక ఫ్రెష్ మూవీ చూస్తున్న ఫీలింగొచ్చిందండి. అండ్ ప్రతి షాట్ అయితే గూస్ బంప్ షాటే. నాకు 3 అవర్స్ 45 మినిట్స్ మూవీని కూడా ఇంకొంచెం పెట్టింటే బాగుండు అనిపిచ్చింది. ఎందుకంటే చాలా వరకు సీన్స్ అయితే కట్ చేసేశారు. అండ్ రాజమౌళి గారు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. మెయిన్‌లీ 2 సాంగ్స్ అయితే తీసేశారండి. నాకైతే అవి నచ్చే సాంగ్స్ 'పచ్చబొట్టు', 'మనోహరి' సాంగ్స్. ఆ 2 ఉండింటే బావుండనిపిచ్చింది. అండ్ కొన్ని సీన్స్ కూడా ఉండింటే బావుండనిపిచ్చింది. కాకపోతే అన్నీ పెడితే కొంచెం ఇంకా లెంత్ అవుతుందని మేబీ తీసేసుంటాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో అయితే యానిమేషన్ వీడియో పెట్టారండి. ఎంత బాగుందో. అండ్ ఈ డబ్ల్యూకేకేబీ అనేది అప్పుడు మాకు స్ట్రైకే అవ్వలేదు. అంత లీనమైపోయింది ఆ మూవీ. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆలోచిస్తే డబ్ల్యూకేకేబీ అంటే వై కట్టప్పకి బాహుబలి అని అర్థమైందండి. అది రాజమౌళి సార్ ట్రేడ్ మార్క్ అండి. అలాగా కొత్త కొత్తవన్నీ క్రియేట్ చేస్తా ఉంటారాయన. ఈ మూవీలో ప్రతి ఒక్కరి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బావుంటది. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో షాట్స్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బావుండని చాలా మంది ఫ్యాన్స్ అయితే అనుకున్నాము. బట్ అది అవ్వదు కదండీ! మన చేతుల్లో ఏముంది చెప్పండి? ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. సెకండ్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఎంబీఏ చదువుతున్నానండి. అండ్ యాక్చువల్లీ 'ప్రభాస్' ప్రైమ్ టైమ్‌లో వచ్చిన మూవీ ఇది. ఒక హీరో ఇన్ని ఇయర్స్ ఈ మూవీకి కేటాయించి వర్క్ చేశారంటే అది గ్రేట్. అండ్ విలన్ గురించి కూడా చెప్పాలి మనం. 'రానా' గారు కూడా అప్పుడప్పుడే హీరోగా డెవలప్ అవుతున్న స్టేజ్ అది. బట్ విలన్‌గా యాక్సెప్ట్ చేసి ఈ మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని మూవీ అండి ఇది. అంత బావుంటది. అండ్ రమ్యకృష్ణ గారి యాక్టింగ్ అయితే చాలా బావుంటది. నా మాటే శాసనం. తన కళ్ళు, తన ఎక్స్‌ప్రెషన్స్ అంత బావుంటది. తను ఇంకొకరిని మనం ఇమాజిన్ చేసుకోలేము ఆ క్యారెక్టర్‌లో. మనోడి స్వాగ్ వేరే లెవెల్ అసలు. ఏళ్ళు కూడా యాక్టింగ్ జేస్తాయండి మీరు గమనిస్తే. అండ్ తెలుగు మూవీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా 'బాహుబలి' మూవీ అనేది హైలో ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు నార్మల్‌గా ఉన్న మన తెలుగు మూవీసు ఒక పాన్ ఇండియా వైడ్‌లో వెళ్ళింది. అండ్ ప్రతి కంట్రీలో దీన్ని ఆదరించారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్‌నైతే ఆయన సొంతం చేసుకున్నారు. 'రాజులకే రాజు ప్రభాస్ రాజు'. జై రెబెల్ స్టార్. బై.